మన ఛానల్లో వేమన పద్యాల గురించి, వేమన పద్యాల గొప్పతనం గురించి, వేమన శైలి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి సూటిగా వేమన పద్యాల్లోకి వెళ్ళిపోదాం. ఇంతకాలం ఉండి ఎరుక మాలిన జీవి చచ్చి పుట్టుచుండు సహజమనుచు ఎరక మరుచు చోట ఎరుగున బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఇంతకాలముండి ఎరుక మాలిన జీవి చచ్చి పుట్టుచుండు సహజమనుచు ఎరుక మరచు చోట ఎరుగున బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఇంతకాలముండి ఎరుక మాలిన జీవి, మానవుడు ఎన్నో సంవత్సరాలు బ్రతికి ఉండి కూడా, అంటే ఎన్నో ఏండ్లుగా ఈ భూమిపైన ఉండి కూడా తన నిజస్వరూపం గురించిన జ్ఞానం లేకుండా అజ్ఞానంలోనే జీవిస్తాడు. చచ్చి పుట్టుచుండు సహజమనుచు, ఈ అజ్ఞానం వల్ల జనన మరణ చక్రంలో చిక్కుకొని అదే సహజమైన జీవిత విధానం అని భ్రమిస్తూ ఉంటాడు. ఎరుక మరచు చోట ఎరుగున బ్రహ్మంబు, ఎక్కడైతే ఈ ఆత్మజ్ఞానం మరుగున పడిపోతుందో, మరచిపోతామో అక్కడ పరబ్రహ్మతత్వాన్ని, బ్రహ్మంబును అంటే భగవంతుని లేదా సత్యాన్ని తెలుసుకోవడం ఎలా సాధ్యం అంటే ఆత్మజ్ఞానం లేనివాడు భగవంతుడిని తెలుసుకోలేడు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏంటంటే ఈ పద్యంలో వేమన మానవ జీవితం యొక్క ప్రాథమిక సమస్యలను ప్రస్తావిస్తున్నాడు. అదే అజ్ఞానం మరియు ఆత్మజ్ఞాన లోపం. మనిషి భౌతిక ప్రపంచంలో మునిగిపోయి తన నిజమైన అస్తిత్వం ఏమిటో తెలుసుకోకుండానే జీవితాన్ని గడిపిస్తాడు. జనన మరణాలు ఈ భౌతిక జీవితంలో భాగమని, ఇదే సహజమని అనుకుంటూ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అయితే అసలైన జ్ఞానం అనగా ఆత్మజ్ఞానాన్ని విస్మరించడం వల్లనే ఈ చక్రంలో చిక్కుకుపోయామని వేమన స్పష్టంగా చెబుతున్నారు. ఎప్పుడైతే మనిషి తనను తాను తెలుసుకుంటాడో, తనలోని దివ్యత్వాన్ని గుర్తిస్తాడో అప్పుడే పరమాత్మను లేదా పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆత్మజ్ఞానం లేని చోట భగవంతుని గురించిన జ్ఞానం అసాధ్యం. కాబట్టి ఈ సంసార బంధనాల నుంచి, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలంటే ఎరుక లేదా ఆత్మజ్ఞానమే మార్గమని వేమన గారి భావం. ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత: మానవుడి అజ్ఞానం సంసార చక్రంలో చిక్కుకుపోవడం, ఆత్మజ్ఞానాన్ని మరచిపోవడం, ఎరుకను పెంపొందించుకోవడం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడం. వేమన సమాజంలోని అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని ఎత్తుచూపుతూ జ్ఞాన మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. సరళమైన భాషలో లోతైన వేదాంత సారాన్ని అందించడం వేమన గారి శైలి. ఈ పద్యం ద్వారా కేవలం జీవించడం ముఖ్యం కాదని, జ్ఞానంతో తనను తాను తెలుసుకొని జీవించడం ముఖ్యమని వేమన నొక్కి చెబుతున్నారు. ఇంతి చూచెనేని ఇంతంతయన రాదు, కానవాహిని లెక్క కరిగినట్లు, వట్టి మోహమిట్లు రట్టుల చేసేరా విశ్వదాభిరామ వినురవేమ. ఇంతి చూచెనేని ఇంతింతయన రాదు, కానవాహిని లెక్క కరిగినట్లు, వట్టి మోహమిట్లు రట్టుల చేసేరా విశ్వదాభిరామ వినురవేమ. ఇంతి అంటే స్త్రీ, చూచనేని చూసినట్లయితే, ఇంతంత ఎనరాదు ఇంత అంత అని కొలవలేము, వర్ణించలేము ఆవిడ చూపు యొక్క ప్రభావం. కానవాహిని ఎండమావి, ఇది దూరం నుంచి నీరులాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే ఏముండదు, అంతా మాయమైపోతుంది. లెక్క లెక్కించడం, పరిశీలించడం, దగ్గరకు వెళ్ళడం అనే అర్థంలో ఇక్కడ వాడారు. కరిగినట్లు, మాయమైనట్లు, అదృశ్యమైనట్లు, వట్టి మోహం నిస్సారమైన ప్రయోజనం లేని ఆకర్షణ, వ్యామోహం, భ్రమ. ఇట్లు ఈ విధంగా రట్టుల చేసేరా పరువు తీస్తుంది,
బట్టబయలు చేస్తుంది, నాశనం చేస్తుంది, అల్లరి పాలు చేస్తుంది. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, స్త్రీ యొక్క చూపు అంటే ఆవిడ ఆకర్షణ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మాటల్లో ఇంత అంత అని కొలిచి చెప్పలేము, అంత తీవ్రంగా ఉంటుందన్నట్టు. అయితే ఆ ఆకర్షణ ఎండమావి లాంటిది. దూరం నుంచి నీరు ఉన్నట్లు భ్రమ కలిగించే ఎండమావి. దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే ఎలా మాయమైపోతుంది ఎండమావి? కరిగిపోతుంది. అదేవిధంగా స్త్రీ మీద కలిగే వ్యామోహం కూడా నిలకడలేనిది, నిస్సారమైనది. ఇటువంటి నిష్ప్రయోజనమైన వట్టి వ్యామోహం చివరకు మనిషి పరువును బజారు కీడుస్తుంది, అతని గుట్టును రట్టు చేస్తుంది, అల్లరిపాలు చేస్తుంది అని వేమన గారు హెచ్చరిస్తున్నారు. ఈ పద్యంలో వేమన ఇంద్రియ సుఖాల పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల కలిగే తీవ్రమైన ఆకర్షణ లేదా మోహం యొక్క స్వభావాన్ని, దాని పరిణామాలను విశ్లేషిస్తున్నారు. ఆకర్షణ యొక్క తీవ్రత, స్త్రీల చూపు లేదా వారి ఆకర్షణ చాలా శక్తివంతమైనదని, అది మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తుందని, ఆ ప్రభావాన్ని మాటల్లో వర్ణించడం కష్టమని మొదటి పాదంలో చెబుతున్నారు. ఆకర్షణ యొక్క నిస్సారత. అయితే రెండవ పాదంలో ఆ ఆకర్షణ యొక్క నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఎండమావి ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, అది నిజం ఎలాగైతే కాదో అలాగే ఈ వ్యామోహం కూడా పైకి ఆకర్షణీయంగా కనిపించినా అది నిస్సారమైనదని, భ్రమ అని, నిలకడ లేనిదని పోలుస్తున్నారు. దగ్గరగా పరిశీలిస్తే లేదా కాలక్రమేణా దానిలోని డొల్లతనం బయటపడుతుంది. మోహం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఇలాంటి వట్టి భ్రమల వెంట, వ్యామోహాల వెంట పడడం వల్ల కలిగే నష్టాన్ని మూడవ పాదంలో స్పష్టం చేస్తున్నారు. నిస్సారమైన మోహం మనిషి విచక్షణను దెబ్బతీసి అతన్ని తప్పుదోవ పట్టించి చివరకు సమాజంలోని అతని పరువును తీసేస్తుంది. అతని రహస్యాలను బట్టబయలు చేసి నవ్వుల పాలు చేస్తుంది లేదా నాశనానికి దారి తీస్తుంది. రట్టు చేసిరా అంటాడు. మానవ బలహీనత. వేమన ఇక్కడ మానవుని సహజ బలహీనత అయిన మోహాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంద్రియాలు, ముఖ్యంగా కన్ను, మనిషిని ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చెబుతున్నారు. భ్రమ మరియు వాస్తవికత. పైకి కనిపించే ఆకర్షణకు దాని వెనుక ఉన్న వాస్తవికతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎండమావి ఉదాహరణతో అద్భుతంగా వివరించారు. ఇది లోతైన వేదాంత భావన. మాయ అంటే భ్రమ మరియు సత్యం అంటే వాస్తవికత, వీటి మధ్య తేడాను తెలుసుకోవాలి అని సూచిస్తుంది. ఇక్కడ నైతిక హెచ్చరిక. ఇది కేవలం స్త్రీ వ్యామోహానికే పరిమితం కాదు. ధనం, అధికారం, కీర్తి ఇలాంటి ఇతర ప్రాపంచిక విషయాల పట్ల కలిగే వట్టి మోహం కూడా మనిషిని ఇలాగే పతనం చేస్తుందని మనం అన్వయించుకోవచ్చు. నిస్సారమైన వాటి వెంట పరిగెత్తడం వల్ల కలిగే నష్టాలను గూర్చి ఇది ఒక నైతిక హెచ్చరిక. విచక్షణ యొక్క ఆవశ్యకత. ఆకర్షణలకు లొంగిపోకుండా వాటి నిజస్వరూపాన్ని విచక్షణతో గ్రహించాలని వేమన పరోక్షంగా సూచిస్తున్నారు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది సత్యమో, ఏది భ్రమో తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోవడం వల్లనే మోహం పెరిగి అది రట్టుకు దారితీస్తుంది. వేమన ఈ పద్యం ద్వారా బాహ్య ఆకర్షణల వెనుక ఉన్న నిస్సారతను గ్రహించి మోహానికి లొంగకుండా విచక్షణతో జీవించాలని, లేకపోతే పరువు నష్టపోయి అల్లరి పాలవుతామని హెచ్చరిస్తున్నారు. ఇంతికనులు చనులు నెంతలెస్సగజూచి మోహపడును బుద్ధి మోసపోయి అంతలోన రోగ మంటక మున్నెకై వల్యమొందడెందు వరుసవేమ. ఇంతికనులు చనులు నెంతలెస్సగజూచి మోహపడును బుద్ధి మోసపోయి
అంతలోన రోగ మంటక మున్నెకై వల్యమొందడెందు వరుసవేమ. ఈ పద్యం భావం: ఇంతి కనులు చనులు నెంత లెస్సగజూచి. స్త్రీ యొక్క కళ్ళను, వక్షోజాలను చూసి అవి ఎంత అందంగా, లెస్సగా అన్నాడు, ఉన్నాయని అనుకుంటూ, మోహపడును బుద్ధి మోసపోయి, మానవుని బుద్ధి విచక్షణా జ్ఞానం ఆ బాహ్య సౌందర్యానికి మోసపోయి మోహంలో పడిపోతుంది. అంతలోన రోగం అంటక మున్నే, ఈ లోపల అంటే జీవితం గడిచిపోతూ ఉండగా, శరీరానికి ఏదైనా రోగం సంభవించక ముందే, వృద్ధాప్యం లేదా వ్యాధి రాకముందే, కైవల్యమొందడెందు వరుసవేమా. అలా మోహంలో పడి సమయం వృధా చేయకుండా ఎందుకు కైవల్యాన్ని అంటే మోక్షాన్ని, జనన మరణ రాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నించడు. ఓ వేమ, ఇది తెలుసుకో. ఈ పద్యం యొక్క తాత్పర్యం: ఈ పద్యంలో వేమన మానవుడు బాహ్య సౌందర్యానికి, శారీరక ఆకర్షణలకు ఎంత తేలికగా లొంగిపోతాడో విమర్శిస్తున్నారు. స్త్రీల కళ్ళు, చనుల వంటి శారీరక అందాలను చూసి వాటినే గొప్పవిగా భావించి బుద్ధిని కోల్పోయి వ్యామోహంలో చిక్కుకుంటాడు. ఇది ఒక రకమైన ఆత్మవంచన. అయితే ఈ శారీరక సౌందర్యం, అది కలిగించే మోహం శాశ్వతం కాదని వేమన గుర్తు చేస్తున్నారు. శరీరం నశ్వరమైనది. కాలక్రమేణా దానికి రోగాలు, వృద్ధాప్యం సంభవించడం ఖాయం. రోగమంటకమున్నే అంటాడు. కాబట్టి ఈ అనిత్యమైన, నశ్వరమైన శరీరంపై, దాని సౌందర్యంపై మోహం పెంచుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం అవివేకం. మనిషి అసలు లక్ష్యం శాశ్వతమైన ఆనందాన్ని, జనన మరణ చక్రం నుంచి విముక్తిని ఇచ్చే కైవల్య స్థితిని, మోక్షాన్ని పొందడం. శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నప్పుడే, అంటే రోగాలు దాడి చేయకముందే ఆత్మజ్ఞానం కోసం, మోక్ష సాధన కోసం ప్రయత్నించాలి. కానీ మానవుడు ఈ నిజాన్ని విస్మరించి క్షణికమైన శారీరక సుఖాల వెంట పడుతున్నాడని వేమన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎందుకు మోక్ష సాధన చెయ్యరని ప్రశ్నిస్తున్నాడు. ఇందులో కేంద్ర విషయం శారీరక ఆకర్షణ యొక్క క్షణిక తత్వం, మోక్ష సాధన యొక్క ఆవశ్యకత, శాశ్వతత్వం. ఈ పద్యంలో విమర్శ బాహ్య సౌందర్యానికి మోసపోయే మానవ బుద్ధి బలహీనతపై. ఈ పద్యంలో హెచ్చరిక శరీరం నశ్వరమని, రోగాలు, వృద్ధాప్యం అనివార్యమని, కాబట్టి కాలయాపన చేయకుండా శాశ్వతమైన దానికోసం అంటే మోక్షం కోసం ప్రయత్నించాలని హెచ్చరిక. ఈ పద్యంలో సందేశం ప్రాపంచిక వ్యామోహాలను వీడి ఆధ్యాత్మిక ఉన్నతికి, మోక్ష సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశం. వివేకంతో జీవించి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని సూచన. బుద్ధిని మోసపోనీయకుండా. ఈ పద్యం శైలి ఎలా ఉందంటే, సూటిగా, నిష్కర్షగా ప్రశ్నించే ధోరణిలో సామాన్య మానవుడిని ప్రవర్తనను విమర్శిస్తూ ఉన్నత లక్ష్యం వైపు నడిపించే వేమన సహజ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పద్యం అనిత్యమైన వాటిపై వ్యామోహం పెంచుకోకుండా నిత్యమైన మోక్షం కోసం ప్రయత్నించమని మానవాళికి ఒక బలమైన సందేశాన్ని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన పద్యాలను సేకరించి వాటి అర్థం, భావాన్ని ఎంతో విశ్లేషణగా, కూలంకషంగా మరో వీడియోలో చర్చించి ఆ పద్యాలను మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.